హాయ్ అండి. ఓసారి మా గార్డెన్‌లోకి వెళ్దామండి అలాగా. చూడండి మొన్న నాటాను గదండీ! ఆ మొక్కలు అయ్యోండి అలా వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి. అదండి మా చిక్కుడు చెట్టు కూడా చూడండి. ఇప్పుడు పూత అక్కడక్కడ కాయలు వస్తున్నాయండి. మీకు బాగా కాయలొచ్చిన తర్వాత చూపిస్తానండి. చూడండి మా గార్డెన్‌లో వామాకు చెట్టు ఎంత బాగొచ్చిందో చూడండి. అయి గూడా ఒక కూలర్ టబ్బులో వాటర్ టబ్బులో ఏసానండి. చూడండి ఎంత బాగుందో. వామాకు చూడండి తాజాగా ఉందండి చూడండి. ఇవాళ ఈ వామాకుతో ఏం చేస్తున్నానో చెప్పండి మీరు ఒకసారి. అదిగోండి వామాకు అట్లా అంతా బాగా మంచిగా ఉంది చూడండి. ఏమీ లేదు చూడండి ఎంత నీట్‌గా బాగుందండి. చూడండి వామాకు కోసుకొని వచ్చామండి. ఈరోజు వామాకు బజ్జీ చేస్తున్నామండి. అందుకని వామాకు తీసుకొని వచ్చానండి. చూడండి అలా తెచ్చి అన్నీ ఒక్కొక్క ఆకుగా అన్నీ కట్ చేసి అట్లా వాటర్లో వేసి ఏమైనా డస్ట్ అది ఉంటే గిన పోతుందండి. అందుకని వామాకు అలా వాటర్లో వేస్తే ఒక 5 నిమిషాలు ఏదన్నా ఉన్నా మొత్తం క్లీన్ అవుతుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌కు బాగుంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఉత్త ఆకు తిన్నా మంచిదండి హెల్త్‌కు. కానీ అలా తినమంటే తినరండి పిల్లలు. ఇలా ఏదో ఒకటి చేసి ఇస్తే వాళ్ళకి తెలీదు గదండీ! ఇది వామాకు బజ్జీ అని తెలీదు వాళ్ళకు. అందుకని చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్‌కు స్కూల్ నుంచి రాంగానే పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అట్లా అంతా శుభ్రం చేసుకొని నీట్‌గా ఆకులు అన్నీ అలా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. అంత నీట్‌గా ఏదైనా డస్టు అలా ఉన్న ఏమి ఉండదు. కానీ మన రోజు మనం వాటర్ పోసేటప్పుడు కడుగుతామండి. అందుకని వామాకు, ఒక కప్పు శనగపిండి, కొంచెం సాల్టు, కారము, కొంచెం సోడా ఉప్పండి. అవన్నీ ఒక బౌల్‌లోకి తీసుకొని అలాగా అలా ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కారం దానికి సరిపడా వేసుకోవాలండి. చూడండి కొంచెం సాల్ట్ అండి, కొంచెం సోడా ఉప్పు అండి. మరి ఎక్కువ వద్దండి. వేసామంటే వేసామని తెలియాలి. కొంచెం కొంచెం చిటికెడండి. మొత్తం వేసి అట్లా అంతా కలబెట్టాలండి. అలా కొంచెం కొంచెం వాటర్ పోసి అలా శనగపిండి మరీ ఎక్కువ వాటర్ పోసి లూజ్ అయిపోయిద్దండి. అందుకని కొంచెం కొంచెం చూసుకొని దానికి సరిపడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అలా చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ సరిపడా పోసుకోవాలి అట్లా అండి. కొంచెం గట్టిగా అయింది. కొంచెం మళ్ళీ వాటర్ పోసి అలా మనం బజ్జీలు వేస్తాం కదండి. ఇది అట్లా ఆకు అట్లా మునిగేదా అట్లా ఎక్కడ ఉండలేకుండా బాగా అలా తిప్పామనుకోండి బజ్జీ కూడా బాగా నీట్‌గా బాగా వస్తుందండి. అట్లా మొత్తం ఒక నిమిషం అట్లా తిప్పామనుకోండి బజ్జీ కూడా సాఫ్ట్‌గా వస్తుందండి. ఎక్కడ గానీ ఒక ఉండ అనేది కూడా ఉండదు. మనం సరిపడా డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఆయిల్ అట్లా వేడెక్కిందో లేదని కొంచెం అలా వేసాను చూడండి. అలా వేడి అయిందండి. ఫస్ట్ ఎక్కువ వేయకుండా 1, 2 వేసుకొని చూసి మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను ఫస్ట్ వేడి అయిందా లేదా చూసి మళ్ళీ 2 వేసానండి. అయ్యో చూడండి బాగా పొంగుతాయండి. బాగుంటుంది. అసలు చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి అలాగా అవి మరి ఆయిల్ వేడి అవ్వలేదని 2 వేసానండి. అవి చూడండి ఎంత బాగా పొంగినాయో చూడండి. అది నీట్‌గా వచ్చాయి చూడండి ఎంత బాగా పొంగినాయో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. అట్లా ఒక్కొక్కటిగా వేయాలండి. ఒకదానికి అట్లా అతుక్కోకుండా వేస్తే నీట్‌గా ఉంటాయి. అవి చూడండి ఆకులాగే మోడల్‌గా వస్తుంది చూడండి. చూడటానికి కూడా ఎంత బాగుందో. అలా ఒక్కొక్కటిగా వేస్తే అలా మెల్లిగా ఒక్కొక్కటి తిప్పేసి
మంచి గోల్డెన్ కలరు వచ్చేలాగా తిప్పేయాలండి. చూడండి ఎంత బాగా పొంగినాయో. అసలు పిల్లలకి ఇలా ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి. లోపల అది ఈ వామాకని వాళ్ళకసలు తెలీదండి. అదే విడిగా ఇచ్చామనుకోండి తినడం బాగుంటది, తినండి అంటే అస్సలు తినరండి. అది చూడండి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ అసలేం పీల్చదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత నీట్గా వచ్చాయో చూడండి. అవిగండి వామాకు బజ్జీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా మీ ఇంట్లో వామాకు చెట్టు ఉంటే ఒకసారి మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేయండి. పిల్లలకు పెద్దలకు మంచిదండి. హెల్త్కి ఆకు చాలా మంచిదండి. ఏదైనా దగ్గున్నా జలుబున్నా త్వరగా తగ్గిపోతుంది. అలా ఈవినింగ్ స్నాక్స్కు మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి.